భారతరత్న కలాంకు తెలుగు రాష్ట్రాలు సలాం చేస్తూ ఉన్నాయి. ఆ మహానుభావుణ్ణి ఎల్లవెల్లా తలుచుకునేలా కొన్ని సంస్థలను ఆయన పేరిటే నడపాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇకపై ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రతిభా పురస్కారాలను సైతం కలాం పేరు మీదనే ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవల్ని యావత్ దేశం కొనియాడుతోంది. భౌతికంగా ఆయన దూరమైనా ఎప్పటికీ ప్రజల హృదయాల్లోనే ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ మహానుభావుడిని అన్ని రాష్ట్రాలు తమవాడిగానే భావిస్తున్నాయి. భారతదేశం కన్నా ఆ ముద్దుబిడ్డను ఎల్లవేళలా స్మరించుకునేలా తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ విషయంలో ముందుగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఒంగోలులో ఏర్పాటు చేయనున్న IIITకి కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అంతేకాదు నాగార్జున యూనివర్సిటీలో కలాం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇకపై రాష్ట్రంలో ఇచ్చే ప్రతిభా అవార్డులను కలాం పేరిట ఇవ్వనుంది ఏపీ సర్కార్. ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా కలాం జ్ఞాపకార్థం DRDOకు ఆయన పేరు పెట్టాలని ప్రతిపాదించింది. ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. DRDO డైరెక్టర్ గా ఆయన పనిచేసిన సమయంలో అనేక పరిశోధనలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. మిథాని, RCI, ICBM సంస్థల ఏర్పాటులో కూడా కలాం కృషి ఎంతో ఉందని, హైదరాబాద్ తో కలాంకు విడదీయరాని అనుబంధం ఉందని ప్రధానికి రాసిన లేఖలో వివరించారు సీఎం కేసీఆర్.